హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సండే స్పెషల్ మటన్ కర్రీ చేస్తున్నాం ఈరోజు. మీకు కూడా చూపిస్తాను ఎలా చేసుకోవాలో ఈజీగా. 1/2 kg మటన్ తీసుకొని అయితే దాన్ని 2-3 సార్లు బాగా కడిగినాం. 2 పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి. అలాగే బగారా ఐటమ్స్. కుక్కర్ పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో బగారా సామాన్లు వేసుకోవాలి. ఆకు, లవంగం, చెక్క, మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం, కర్రీకి సరిపడా అల్లం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. మంచిగా పసుపు, అల్లం, ఉల్లిగడ్డ అన్నీ గోలినాక మనం పుదీనా కూడా అందులో వేసుకోవాలి. పుదీనా కూడా బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అందులో మటన్ కూడా అందులో వేసి కలుపుకోవాలి. మటన్ కూడా మంచిగా పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేంత వరకు అయితే మంచి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇదంతా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇది మంచిగా ఫ్రై అయితేనే ఆయిల్లో మనకి టేస్ట్ బాగుంటుంది. అందులో ఇప్పుడు కొద్దిగా టేస్ట్కి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం కారం తినేవాళ్ళు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే మామూలుగా తింటాం, అందువల్ల 3 స్పూన్స్ వరకు అయితే కారం వేసినాం. ఈ ఉప్పు కారం అంతా ముక్కలకు మంచిగా పట్టేదాకా మన కూర మీద ఆయిల్ అంతా తేలేంత వరకు అయితే మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అంతా ఫ్రై అయినాక మనం వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. మంచిగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. సండే వచ్చిందంటేనే చాలామంది నాన్ వెజ్కి ఇష్టపడతారు. ఈ కర్రీ అయితే ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో ఉడకడానికి అయితే సరిపోయాన్ని వాటర్ పోసుకుందాం. అందులో కొద్దిగా అంతా ధనియా పొడి వేసుకుంటే మనకి కర్రీ అనేది సూప్ మంచిగా చిక్కగా వస్తుంది. ఇలా ఒక 10-15 విజిల్లు వచ్చేంత వరకు అయితే కుక్కర్ మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. మంచిగా మెత్తగా ఉడికిందో లేదో మరి తర్వాత తీసి చూసుకోవచ్చు. మటన్ అయితే మొత్తం మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం గరం మసాలా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకుంటే సూప్ అనేది మంచిగా చిక్కగా అవుతుంది. మేము మసాలాలు కారం కొంచెం తక్కువ తింటాం, అందువల్ల కొంచెమే వేసుకున్నాం. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మటన్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.